మళ్ళీ మేమందరం డిమాండ్ చేసేది దీనికి చట్టబద్ధత 42% రిజర్వేషన్లో అమలు చట్టబద్ధత ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి శాసనసభ శాసన మండలి అక్కడ మోసమే. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు చట్టసభలకు ఉండేటువంటి హుందాతనాన్ని గౌరవాన్ని ఈ స్థాయిలో దిగజార్చి వాటికి ఉండేటువంటి ప్రాధాన్యతను తగ్గించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గడిచిన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మేము శాసన మండలిలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తమిళనాడు వాళ్ళు ఆచరించినటువంటి విధానం తీర్మానం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలను కలవడంతో పాటు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ఒక ఉద్యమ నిర్మాణం చేసి ఢిల్లీ పాలకులను ఒప్పించి తెలంగాణ తేవాలి. దానికి మీరు సిన్సియర్ ప్రయత్నం చేయాలంటే వాళ్ళు మాకన్నా ఎక్కువ గొప్ప